జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో అన్ని సర్వేలు ఆల్మోస్ట్ 99% సర్వే సంస్థలు తెలియసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతుంది. ఈ పోస్ట్ బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెట్టి ఉండాలి. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ఒకసారి నేను చదువుతాను. చీలిక దిశగా గులాబీ పార్టీ అంటే బీఆర్ఎస్, చీలిక దిశగా బీఆర్ఎస్ గులాబీ పార్టీ, ఎగ్జిట్ పోల్స్ దెబ్బకు ఉప ప్రాంతీయ బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం, రాను రాను అధపాతాళానికి వెళుతున్న బీఆర్ఎస్, ఇక పార్టీ భవిష్యత్తు అంధకారమైన, గ్రౌండ్లో క్యాడర్ లేదు, పార్టీకి క్యాడర్ లేదు, సోషల్ మీడియాను మాత్రమే ఈ పార్టీ నమ్ముకుంది. అట్లాగే ట్యాపింగ్ టిల్లు అంటే మరి ఎవరిని ఉద్దేశించి చెప్పారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఇది సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ చెప్తున్నాను. తర్వాత పాపం పార్టీని కష్టపడి అచ్చికలు పుచ్చికలు చెప్పి అబద్ధాల పునాదుల మీద కేసీఆర్ నిర్మించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యుల కారణంగానే పూర్తిగా భ్రష్టు పట్టిపోతోంది. అట్లాగే ఈ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ఆ పార్టీని మరింత నాశనం చేస్తోంది. ఇది ఒక పోస్ట్. సరే, ఎవరు పోస్ట్ చేశారనేది నేను చెప్పడం లేదు, ఇది వైరల్ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే యాక్చువల్గా దీన్ని అంటే మ్యాక్సిమం హైప్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరంటే కేటీఆర్. మ్యాక్సిమం హైప్. నిజానికి ఒక ఏమంటాము, ఒక ఉప ఎన్నిక ఇది ఒక కాన్స్టిట్యున్సీలో జరిగే ఉప ఎన్నికను మొత్తం తెలంగాణ ప్రజల తీర్పుగా అదొక రెఫరెండంగా, రేవంత్ రెడ్డి పరిపాలన రెఫరెండంగా ఆయన చాలా పెద్ద మాటను వాడాడు. ఎవరు? కేటీఆర్. అది నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో కూడా చెప్పాను. కేటీఆర్ అవగాహన రాహిత్యం అని చెప్పాను. ఆయన రాజకీయ అపరిపక్వతకు ఇది నిదర్శనం అని కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన వీడియోల్లో చాలా అంటే ఉప ఎన్నికలు ఏవి ఎక్కడెక్కడ జరిగాయో కూడా నేను ఉదాహరించాను. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు చోట ఉప ఎన్నికలు జరిగాయి. అనేక కారణాలు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన సందర్భంగానో, లేకుంటే హుజూర్ నగర్ వంటి చోట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎలక్ట్ అయిన సందర్భంలోనూ, ఖాళీ అయిన చోట ఉప ఎన్నికలు జరిగిన మాట నిజం. ఆ ఉప ఎన్నికల్లో రకరకాల తీర్పు వచ్చింది. అది అంటే ఒక ప్యాటర్న్గా లేదు ఆ జడ్జిమెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, హుజూరాబాద్లో మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి అక్కడి నుంచి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రజలు ఆయన వైపు నిలబడ్డారు. ఆయన అక్కడి నుంచి గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దుబ్బాకలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోతే ఆయన భారత్ టికెట్ ఇచ్చారు, కానీ ఆమె గెలవలేదు. అక్కడ బీజేపీ గెలిచింది. అట్లాగే నాగర్ సాగర్లో నోముల నరసింహయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆయన కొడుకు టికెట్ ఇచ్చారు, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఇట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క రకమైన జడ్జిమెంట్ ప్రజలు ఇచ్చారు. అందువల్ల అక్కడి వరకే పరిమితమై పోకుండా కేటీఆర్ చాలా ముందుకు వెళ్ళిపోయాడు అడ్వాన్స్గా. అంటే బహుశా నేను అనుకోవడం, కేటీఆర్కు ఒక గట్టి నమ్మకం ఏదో ఉండింది ఆయన లోపల. ఎట్టి పరిస్థితుల్లో మనం జూబ్లీహిల్స్ గెలుస్తున్నాం ఎట్ ఎనీ కాస్ట్. ఒకటి, తమ అభ్యర్థి మగంటి సునీత సానుభూతి ఫ్యాక్టర్, భర్తను కోల్పోయిన సింపతి వస్తుందని ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉందని అనుకోవడం, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రజల్లో ఉందని అనుకోవడం ఇదంతా. అట్లాగే ఈ బుల్డోజర్ కథ చెప్పాలి, మళ్ళీ దాని గురించి చెప్పాలి మళ్ళీ. ఇది కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోరాటంగా కూడా ఆయన అన్నాడు కేటీఆర్. అసలు ఇది
అసంబద్ధ విషయం, అది నిజానికైతే ఇర్రెలవెంట్. బుల్డోజర్ అనేది హైడ్రాకు సంబంధించిన ఒక సింబల్ అనుకుందాం. ఆ బుల్డోజర్ ఎవరి మీదకి వెళ్తోంది? అక్రమ కట్టడాల పైనకి వెళ్తోంది, కబ్జాదారులపైకి వెళ్తోంది, భూ ఆక్రమణదారులపైకి వెళ్తోంది. పేద ప్రజలపైకి రావడం లేదే. రహమత్ నగర్లోనూ ఈ కాన్షియన్సెస్ చూద్దాం. రహమత్ నగర్లోనూ, ఇసుకూడాలను, మరో చోటను పేద ప్రజలపైకి వచ్చి వాళ్ళ ఇళ్ళను కూలగొట్టిన సంఘటనలు, సందర్భాలు లేవు. కానీ దాన్ని అంటే బుల్డోజర్ అనే దాన్ని అంటే హైడ్రా దేన్నైతే వాడుతోందో ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి, ఆ సింబల్ని తీసుకొచ్చి కారుతో ముడిపెట్టి ఇది కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న యుద్ధమని ఆయన అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా రాజకీయంగా ఆయన చాలా పరిణతితో మాట్లాడాడు. ఇది సెంటిమెంటుకు డెవలప్మెంట్కు మధ్య జరుగుతున్న యుద్ధంగా చెప్పాడు ఆయన. డెవలప్మెంట్ అంటే అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు, అట్లాగే సెంటిమెంటుకు అంటే ఏ సెంటిమెంట్ని అయితే బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తోందో ఆ సెంటిమెంటుకు డెవలప్మెంట్కు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆయన చెప్పాడు. చివరికి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం డెవలప్మెంట్ వైపే ప్రజలంతా మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది మెజార్టీ ప్రజలకు. సో 46-47 లేదా 48% వరకు పోలయ్యే ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి పోలయ్యే అవకాశం ఉన్నట్టు సర్వే సంస్థలు తెలియజేస్తున్నందున అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో దీనికి కారణమేమో మళ్ళీ కేటీఆర్ ఇంత హైప్ క్రియేట్ చేయడం వల్ల, అంటే దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని, అది మొత్తం తెలంగాణ ప్రజల తీర్పుగా దాన్ని మలచడమే తప్పు నిజానికి. ఇప్పుడు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్లో ఫలితం వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా వికెట్ ఇస్తే, అంటే వ్యతిరేకంగా వస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్టు అన్ని ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నందున నిజంగానే కాంగ్రెస్ పార్టీ 6,000-10,000 మెజార్టీతోనో ఎంతో కొంత ఏదో ఒక మెజార్టీతో గెలిచింది అనుకుందాం. సో అప్పుడు కేటీఆర్ ఏం చెప్తాడో చూడాలి. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు రిఫరెండం అని అన్నప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వైపే తెలంగాణ ప్రజలంతా ఉన్నట్టు కేటీఆర్ చెప్పినట్లు అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టుగా కూడా ఈ ఫలితాన్ని మనం అంచనా వేయవచ్చు, ఈ ఫలితాన్ని విశ్లేషించవచ్చు. కనుక నేను చెప్పదలుచుకునేటంటే కేటీఆర్ దీన్ని ఒక హైప్ క్రియేట్ చేసేసి చాలా పెద్ద ఎత్తున దీన్ని అంటే ఇక ఈ ఎన్నికలు జరగగానే బీఆర్ఎస్కు అనుకూలంగా తీర్పు వస్తే, అంటే బీఆర్ఎస్ గెలిస్తే, కాంగ్రెస్ ఓడిపోతే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు వస్తుంది, ఆయన కుర్చీ నుంచి కిందకి పడిపోతాడు, అంటే ఆ కుర్చీని వేరే వాళ్ళు తనుకుపోతారు. సో ఈ రకమైన నేరేటివ్కు కూడా వాళ్ళు పూనుకున్నట్టుగా మనకు కనబడింది. దానివల్ల ఇటువంటి సోషల్ మీడియా పోస్టులు వస్తున్నట్టుగా నాకు అర్థమవుతోంది. ఇప్పుడు ఇందులో సోషల్ మీడియా పోస్టులో ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందా లేదా అనే దాని గురించి నేనేం మాట్లాడను. దానికి సంబంధించి మాట్లాడడానికి ఇంకా సమయం ఉంది, ఆ తర్వాత మనం మాట్లాడవచ్చు. చీలిపోతే ఎట్లా ఉంటుంది, చీలిపోతుందా చీలిపోదా, ఒకటి నెంబర్ 1. చీలిపోతే ఎన్ని విధాలుగా చీలిపోవచ్చు, ఎన్ని ముక్కలు కావచ్చు, ఇవన్నీ మాట్లాడడానికి మనం బహుశా 14వ తేదీ తర్వాత ఓట్ల లెక్కింపు తర్వాత మనం మాట్లాడితే బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.